సుష్మితా పటేల్, కొండా దంపతుల కూతురు సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఎవరు పెడితే వారు నోటుకొచ్చి అసలు వాళ్ళేలా పెరిగారు సంపాదించుకోకుండా. కొండసీల యొక్క ఆస్తులు ఏంటి? బీజేపీ కూడా మోసపూరితమైన పార్టీ. మనం చూసాం, ప్రాణాలు కోల్పోయేట్టు పరిస్థితి తీసుకొచ్చిన పార్టీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావం తక్కువ ఉందని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ ఇటు ప్రభుత్వం కూడా చెప్తుంది. అంటే ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి, వర్షాభావం తక్కువ ఉంటుందని చెప్పేసి. దీనివల్ల ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల రైతులకి అధిక లాభాలు వస్తుంది తప్ప నష్టం లేదని చెప్తున్నారు. అదే ఇవాళ మనం ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా బైరాం మండలంలోని సంతరాల పోర్తండలో ఉన్నాం. దీనికి స్వయంగా ఎమ్మెల్యే కురం కనకయ్య గారు ఒక రైతుగా వచ్చి ఇవాళ రైతులకి సందేశాలు సూచనలు ఇస్తూ తానే స్వయంగా వ్యవసాయ క్షేత్రం దిగి నాగలతో దున్నుతూ ట్రాక్టర్ దున్నుతూ రైతులకి ఒక ఆదర్శంగా నిలిచాడు. నమస్తే. ప్రస్తుతానికి ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఆరుతడి పంటలు వేసుకొని చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తుంది. రైతులకు మీరేం చెప్పబోతున్నారు? మీరు మేము కూడా రైతులు చెప్పేది అదే కదా. ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతులకు నష్టం జరగకూడదు, రైతులు మేలుగా ఉపయోగపడే పంటలు వేసుకోవడం వల్ల రైతాంగం మొత్తం కూడా బాగుపడుతున్న ఒక ఆలోచనతో వరి పంటను తగ్గించి సన్నగారు చిన్నగారు పంటలు ఎక్కువ వేసుకోవడం వల్ల, పప్పు దినుసు పంటలు ఎక్కువ వేయటం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి వారికి ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం ఒక లక్ష్యంతో మంచిగా పనిచేస్తూ ఉందన్నమాట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు మీరు రైతుగా ఉన్నారు, మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయం సార్? మీరు రైతులు చేస్తున్నారు కదా, ఏ విధంగా మీ పరిస్థితి? మేము పత్తి వేస్తాం, 10 ఎకరాలు. వరి వేయం మేము. మీరు రైతులకి సూచనలు ఏంటి అసలు? మీరు అంటే 1 ఎకరం 2 ఎకరాలను చిన్నకారు రైతులు వేసుకునే పరిస్థితి ఏదైనా ఉంటే అది 1 ఎకరం కూరగాయలు లాంటివి వేసుకొని 1 ఎకరం పప్పు దినుసులు వేసుకుంటే ఆదాయం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవైపు బయారం అంటే తెలంగాణ రాష్ట్రంలోనే బయారంకి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇంతవరకు అది మత్తడు పోయలేదు. దాని కింద వేరే ఎకరాల సాగు ఉంది కదా, మరి ఆ నీటికి మరి ఎట్లా రైతులకి దాన్ని నష్టపోతారు కదా, వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఒకటే ఆదేశం ఇచ్చింది కదా, సందేశం ఇచ్చింది. ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల రైతుకు ఉపయోగపడుతుంది, నష్టం జరగకుండా. వరి పంట వల్ల కొద్ది గొప్ప వేసుకొని మిగతా ఉన్నటువంటి భూములలో 6 పంటలు వేసుకోవడం, వరిశనగ, పల్లి, పెసర, బొబ్బర, కందులు ఇలాంటివి వేసుకోవడం వల్ల రకరకాల పంట మార్పిడి ఉంటుంది. పంటల మార్పిడి వల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. వరి పంట వల్ల లాభమే ఉంటుంది. అంతే దేశంలో లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరి అవసరమే. కానీ వాతావరణ ప్రభావం చూడటం వల్ల దాన్ని మనం కొంచెం తగ్గించుకోవటం వల్ల మంచి జరుగుతుంది రైతుకి. రైతు నష్టపోకుండా ఉంటాడు అనే ఒక ఆలోచన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల పీరియడ్లో ఇల్లందు నియోజకవర్గం కానీ, ఇటు బయారం కానీ, ఇటు గార్ల కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ముందు ఏ విధంగా చేసిపోతాను? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేదోళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమం ఇచ్చి వారిని ఆదుకునే దిశలో ఈ పార్టీ పనిచేస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎలాంటి ఇబ్బందులు లేవు. పేదోడికి నష్టం జరిగే పరిస్థితి పార్టీ తీసుకురాదు. గతంలో ఉన్నటువంటి పార్టీలు కన్నా గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి నుంచో దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం వల్లే ఈ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళందరూ కూడా మరి సంక్షేమ పథకాలు అందుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. గతంలో కూడా మీరు అంటే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మీరు ఉన్నప్పుడు కూడా ఈ సీతారామ ప్రాజెక్టు గురించి ఈ నియోజక ప్రజలకి వరమ శాపమ్మ లేకపోతే గతంలో కూడా మీరు ఆ రోళ్లపాడులో కూడా శంకుస్థాపన చేశారు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి నీళ్ళు తీస్తామని చెప్పి ఇంతవరకు మరి ఆ నీళ్లు మరి సాగర్ వైపే పోతుందని చెప్తున్నారు. మరి ఇటువైపు ప్రజలకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏమన్నా? అది ఆనాడు ప్రభుత్వం మమ్మల్ని చేసి దుర్మార్గమైన ఆలోచన, మమ్మల్ని మోసం చేసింది ఆనాడు ఆ ప్రభుత్వం. మీ కాంగ్రెస్ పార్టీలో 2014లో గెలిచి మీ ప్రాంతం బాగా వెనకడు ప్రాంతం, గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతానికి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీరు అందించే గొప్ప కార్యక్రమం చేసుకుందాం. సీతారామ ద్వారా నీ నియోజకవర్గం ఉన్నటువంటి 5 మండలాలు సంపూర్ణంగా నీరు అందించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా బాగు చేస్తూ చెప్పి హామీ ఇవ్వడంతో ఆనాడు మా పార్టీ నా అనుచరులతో నిర్ణయం తీసుకుని ఆ పార్టీ మారడం జరిగింది.
అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఆయన శంకుస్థాపన చేసిన, దాని తర్వాత మోసం చేయడం జరిగింది. నేను ఓడిపోయా. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గెలిచి కూడా మా ప్రాంతానికి నీరు రాకుండా దురదృష్టమైన ఆలోచన చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు చేయకుండా, ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలే, ఏయో చిన్న చిన్న సంక్షేమ పథకాల పేరుతో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలందరూ కూడా మోసం చేసిన పరిస్థితి ఆనాడు ఆ ప్రభుత్వాలు ఉండే. ఈనాడు మేము ఏదైతే మరి ప్రభుత్వంలో ఉండి హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒకటొకటి నెరవేర్చుకునే ముందుకు పోయే ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. చాలామంది అంటారేమో మీరు 6 గ్యారంటీలు చెప్పారు, ఆనాడే డబ్బంతా ఖతం చేసిపోయాయి ఆ ప్రభుత్వం. ₹1 లేకుండా ఖాళీ డబ్బా ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోయిన తరుణంలో ఈనాడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మరి మంత్రి బృందం అందరూ ఒక ఆలోచన చేసి ఒకటిగా ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు అనుకోని కారణాల వల్ల ఈ వర్షాభావం దెబ్బతినడంతో ముందే గమనించినటువంటి గౌరవ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి అందరూ ఆలోచన చేసి రైతులకు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలి. వరి పంటను తగ్గించుకోవాలని చెప్పారు తప్ప అసలు వరి పంట వేయొద్దని చెప్పలే. దాంతోపాటు చిన్న పంటలు, పప్పు దినుసులు, ఇవన్నీ కూరగాయలు కావచ్చు, లేకపోతే పప్పులు కావచ్చు, శనగలు కావచ్చు, కందులు, ఇవన్నీ వేసుకోండి అని చెప్పి మంచి సలహాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు ఎప్పుడు కూడా రైతులు అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడదు తప్ప మిగతా పార్టీలు మోసపూరితమైన మాటలు చెప్పి ప్రభుత్వాలు నడిపిన తప్ప ఎవరు కూడా సహాయ సహకారాలు అందించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీ స్కీమ్లు అని చెప్పేసి ఇప్పుడున్న షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ తీసివేస్తాం, రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో మీరేమంటారు సార్? ఇదంతా అబద్ధం, అభూత కల్పన ఇది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మా పథకాలని ముందుకు తీసుకుపోతుంది, ఈ డ్యామేజ్ చేయని ఒక ఆలోచనతో వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే ఏదో కోర్టులో వేసి ఇబ్బంది పెడతాం తప్ప మేము ఆపవి కంటిన్యూ చేస్తాం. చివరిగా ఈ సుష్మితా పటేల్, కొండా దంపతుల కూతురు సుష్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. మరి ఈ వ్యాఖ్యలపై మీరే ఉంటారు సార్? ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద వ్యవస్థది. ఆ వ్యవస్థలో ఎవరు పెడితే వారు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడడం సరైనది కాదు. వారు చేసే వాక్యాలు మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. వారి మీద క్రమశిక్షణ చర్యతో పాటు అవసరమైతే కొండ సురేఖ్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చిన్నారెడ్డి, వీరందరూ కూడా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేయాలి తప్ప పార్టీ మీద విమర్శలు, బుద్ధజలుడు, వారు సంపాదించుకుంటున్నారు, వీరు సంపాదించుకున్నారు అని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. అసలు వాళ్ళెలా పెరిగారు సంపాదించుకోకుండా? కొండ సురేఖ ఆస్తులు ఏంటి? రాజగోపాల్ రెడ్డి గారి ఆస్తులు ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ తాతల తండ్రులు సంపాదించి పెట్టారా? లేకపోతే చెన్నారెడ్డి గారి పొజిషన్ ఏంటి? ఇవన్నీ కూడా పార్టీని డ్యామేజ్ చేసే కార్యక్రమం ఎవరు చేసినా కూడా వారు తక్షణమే సస్పెండ్ చేసే కార్యక్రమం చేయాలి. వారికి మరొకసారి పార్టీలో ఇంకొకరు చేయడానికి భయపడాలి తప్ప రేవంత్ రెడ్డి గారు గొప్ప పరిపాలన చేస్తున్నారు, పేదలందరూ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సంపాదన అనేది పక్కకు పెట్టాలి. ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం అందాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు తప్ప వేరే లేరని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వీరితో పాటు వారికి అనుచరగరం ఉన్నటువంటి మంత్రులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ఎలాంటి పేద రైతులకు ఇబ్బంది లేదు, పేదోళ్ళకి ఇబ్బంది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్ప ఎక్కడ లేవు. దాంతోపాటు దేశాన్ని కూడా రక్షించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మేము కూడా యువతకు అవకాశం కల్పిస్తుంది మా ప్రభుత్వం చిన్నగా ఒక్కటిగా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది. ఈ పని మేము అప్పులు సప్పు చేస్తున్నాం తప్ప ఆనాడు కేసీఆర్ చేసినట్టు విపరీతంగా ఇష్టం వచ్చిన రీతిలో మరి ప్రభుత్వ సొమ్ముని ఖజానాను ఖర్చు చేసే పరిస్థితి ఆనాడు చేయలే. ఈనాడు భద్రంగా జాగ్రత్తగా బట్టి విక్రమార్ గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పేదలకు అందించేటువంటి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందియాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి విన్నారు కదా ఎమ్మెల్యే మాటలు మొత్తం. అంటే తను స్వయంగా రైతుల యొక్క ట్రాక్టర్తో దున్నుతూ ఇవాళ రైతులకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఆర్తడి పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి తన మాటలు చెప్పారు. ఒకవైపు అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో పార్టీ కట్టుబడి పనిచేయాలి, లేని పక్షంలో వాళ్ళపై చర్చపరంగా అంటే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ వెనకాలని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.